హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshers.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు భారతదేశంలో దుమారం నేపుతున్నటువంటి సబ్జెక్టు, విద్యార్థులందరూ కూడా యాంగ్జైటీతో నరాలు తెగేటువంటి ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నిన్న గురువారానికి వాయిదా పడింది. సో ఇందులో ఏం విశేషాలు ఉన్నాయి, దానికి సంబంధించి పేరెంట్స్ యొక్క కన్సర్న్ పాయింట్స్ ఏంది, ఏం జరిగే అవకాశం ఉందని మనం చూద్దాం. సో ప్రశ్నపత్రం లీక్ అనేది నిజం, ఇది క్లారిటీ అయిపోయింది. సో జరిగిందా లేదా, అసలు నిజంగా లీకేజ్ అనేది జరిగిందా అనేటువంటి యాంబిగ్యూటీకి తెరదించుతూ లీకేజ్ అనేది మాత్రం నిజంగా జరిగింది అని చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ధర్మాసనం క్లియర్ కట్గా లీకేజ్ అనేది నిజం అనేటువంటిది ఒకసారి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే దీని యొక్క విస్తృతి ఎంత అనేది తెలియాలి. విస్తృతి అంటే ఇప్పుడు యాక్చువల్గా బీహార్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ సిబిఐ వాళ్ళు 8 ఎఫ్ఐఆర్లు ఇప్పుడు దీని మీద కట్టడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సిఐడి డిపార్ట్మెంట్ కూడా అనేక కేసులు దీని మీద కట్టినారు. సిబిఐ వారు కూడా మొత్తం ఇప్పటివరకు 8 మంది అనుమానితులను అనుకోండి, లేకపోతే లీకేజ్లో పాత్రదారులని, సూత్రధారులని కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో తేలాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ విషయం ఏంటంటే ఇందులో అక్రమంగా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎంతమందిలో తేలాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బీహార్లో లీక్ అయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మొత్తం నిన్న జస్టిస్ లాయర్స్ని ఎవరైతే ఉన్నారో పుంకాలుగా అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎటువంటి ప్రశ్నలు అన్నట్లయితే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి, దీని యొక్క ప్రిజర్వేషన్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఇది మొత్తం ఎలా జరుగుతుంది అనేటువంటిది పూర్తి వివరాలు సమర్పించమనేటువంటి ఒకటి. రెండోది వచ్చేసి ఒకవేళ లీకేజ్ జరిగినట్లయితే లీకేజ్ జరిగినటువంటి ప్రతి స్టెప్పు, అంటే ఏ సెంటర్లో ఏ దశలో ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఉదాహరణకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత లీక్ అయినట్లయితే ఎంతమంది పిల్లలకి చేరేటువంటి అవకాశం ఉంది, ఇది ఆఫ్లైన్లో లీక్ అయిందా లేకపోతే ఆన్లైన్లోకి వచ్చేసి టెలిగ్రాము లేకపోతే వాట్సాప్ లాంటి గ్రూపుల్లో ఏదైనా సర్క్యులేట్ అయిందా, సర్క్యులేట్ అన్నట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే టెలిగ్రామ్లో వైరల్ అయిందో ఈ వీడియోని ఫోరెన్సిక్ నిపుణులు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ద్వారా పరిశీలించి ఈ వీడియో యొక్క విస్తృతి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పయనించింది అంటే అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏం కోరుకుంటుంది అంటే ఏం అడుగుతుంది, ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులు, తద్వారా కుటుంబానికి నలుగురు సభ్యులు వేసుకున్నా కానీ దగ్గర 1 కోటి మంది జీవితాలకు సంబంధించినటువంటి విషయం అన్నమాట ఇది. ఆ మాట చీఫ్ జస్టిస్ గారు చెప్తూ రీనీట్ అనేది చిట్ట చివరి ఆప్షన్గా మేము పెట్టుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పాయింట్ని దే ఆర్ కన్సిడరింగ్ వెరీ సీరియస్లీ. ఏ స్టెప్ దగ్గర ఎక్కడ ఎలా జరిగింది అంటే ఒకవేళ ఒక పర్టికులర్ ఎగ్జామ్ రూమ్లో మాత్రమే జరిగిందా, లేకపోతే ఒక పర్టికులర్ సెంటర్ మొత్తం జరిగిందా, లేకపోతే ఒక రాష్ట్రంలోని కొన్ని సెంటర్స్లో జరిగిందా, ఇవన్నీ కూడా మాకు ప్రతి విషయము ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది 1 కోటి మంది జీవితాల మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం కాబట్టి మేము దీంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూలంకూషంగా మీరు చెప్పండి అన్నప్పుడు ఎన్టీఏ వారు తెల్లమొహం వేశారు. వాస్తవానికి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ సీక్రెసీ ఎలా నడుస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తారనేటువంటి ప్రతి పాయింట్ని జస్టిస్ గారు అడిగేసరికి మా దగ్గర ఇప్పుడు సమాచారం లేదు, మాకు ఒక 2 రోజులు సమయం ఇచ్చినట్లయితే మేము ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచుతాము అని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో తాత్కాలికంగా ఇది గురువారానికి వాయిదా పడింది. సో దీనికి సంబంధించి దాదాపు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈరోజు హైలైటెడ్గా మనకి రావడం జరిగింది. ఎప్పుడైతే 100% మార్కులు 67 మంది విద్యార్థులకి వచ్చినాయో గతంలో ఎన్నడూ కూడా ఇంత ఎక్కువ మందికి గరిష్ట మార్కులు రాలేదని గుర్తు చేసింది. నీట్ యూజీని రద్దు చేయొద్దని కోరుతూ 50 మంది గుజరాత్ విద్యార్థులు విడిగా దాఖలు చేసిన పిటిషన్ పైన ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది విస్తృత ధర్మాసనం, చీఫ్ జస్టిస్తో కూడుకున్నటువంటి విస్తృత ధర్మాసనం దీని మీద ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింటెడ్గా దీని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇటుపక్క సిబిఐ కూడా అనేక టీమ్స్గా విడిపోయేసి మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఎక్కడెక్కడ లీకేజ్ జరిగినటువంటి అంశం సిబిఐ కూడా దర్యాప్తు జరుగుతుంది. దాంతోపాటు భారత సైబర్ సెక్యూరిటీ నిపుణుల యొక్క బృందం కూడా దీని యొక్క విస్తృతి ఎంత ఉందనే విషయంలో కూడా చాలా కూలంకుషంగా పరిశీలన చేస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తులో పూర్తిస్థాయి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకి అన్యాయం జరగనటువంటి రీతిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుందని గురువారం రోజు ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.